సంగారెడ్డి జిల్లా నారంకేడు మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ కు అట్లనే కమిటీ సభ్యుల యొక్క భర్తీ చేసేటటువంటి పరిస్థితి లేదు. నారంకేడు మార్కెట్ యార్డు ఎస్సీలకు రిజర్వేషన్ చేయడంతో అది నిర్లక్ష్యంకి గురవుతా ఉంది. ఎస్సీలకు రిజర్వేషన్ చేసిరని ఒకే ఒక్క కారణంతో 9 నెలలు అయినా సరే ఇప్పటిదాకా కూడా ఆ మార్కెట్ కమిటీని కానీ అక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులను కానీ నియమించేటటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ఇది పూర్తిగా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది. ఇప్పుడు కనుక ఈ 1 సంవత్సరం ఆల్రెడీ అయిపోతా ఉంది. మరి ఇట్లనే కనుక అయిపోతే ఎవరికి దళితులకు న్యాయం జరుగుతుంది? అంటే దళితుల పదవులు అంటే ఈ పాలకులకు అసలు పట్టదా? దళితుల పట్ల ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు? ఇది వివక్ష కాకపోతే ఇంకేమవుతా ఉంది? ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి నారంకేడు మార్కెట్ కమిటీ ఏదైతే ఉందో దానికి ఎస్సీ రిజర్వేషన్ కు కేటాయించడంతో రావడంతో ఇప్పటిదాకా ఈరోజు అక్కడ ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. కారణం ఏం చెప్తా ఉన్నారు? ఎవరికి ఇవ్వాలనేటటువంటిది. అట్లనే ఇతరులకు కూడా ఓపెన్ గా వచ్చినప్పుడు, బీసీలకు వచ్చినప్పుడు అక్కడ వెంటనే కేటాయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అప్పుడు లేని ఇబ్బందులు ఇప్పుడు దళితులకు ఇవ్వడానికి ఏమి ఇబ్బంది వచ్చిందని చెప్పేసి ఇవాళ జిల్లా కలెక్టర్ గారిని, అట్లనే ఈ జిల్లాలో ఉన్నటువంటి మినిస్టర్ని అడుగుతా ఉన్నాం. ఈ జిల్లాకు దళిత మంత్రి ఉన్నారు, దామోదర్ నరసింహ గారు పెద్దలు ఇక్కడ దళిత మంత్రిగా ఉన్నాడు. మరి దళిత మంత్రిగా ఉండి ఈ జిల్లాలో తన సొంత జిల్లాలోనే దళితులకు కేటాయించినటువంటి మార్కెట్ యార్డును ఎందుకు కేటాయించట్లేదు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అందుకని మంత్రి గారు స్పందించాలి. స్పందించి తక్షణమే నారంకేడు మార్కెట్ యార్డు కమిటీ చైర్మన్ పదవి అయితే ఉందో, కమిటీ ఏదైతే ఉందో అది వెంటనే భర్తీ చేయాలి అని చెప్పేసి ఇవాళ కేవీపీఎస్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంత నిర్లక్ష్యం ఎందుకని చెప్పేసి, దళితుల పట్ల చిత్తశుద్ధి, ప్రేమ ఇవన్నీ ఉంటే నిర్లక్ష్యం ఎందుకు జరుగుతుందని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఓ పక్కనేమో మేము దళితులే మా దేవుళ్ళు అని చెప్పేసి ఒక పక్క చెప్తారు, దళితులే పార్టీ కాంగ్రెస్ అని చెప్పేసి చెప్పుకుంటది. కానీ దళితులకు అన్యాయం జరిగితే ఎందుకు ఈ రోజు ఇవ్వట్లేదు? ఇప్పటికీ ఈ రోజు 5 సంవత్సరాల్లో ఇప్పటికే భర్తీ చేసి ఉంటే ఈ సంవత్సరంతో పాటు ఇంకా 2 సార్లు దళితులకి అవకాశం వచ్చేటటువంటి అవకాశం ఉండేది. ఆ రకంగా ఈరోజు పదవులు వాళ్ళకు వచ్చేటటువంటి అవకాశం ఉండేది. కానీ వీటన్నిటిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల సమయం కోల్పోయేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అందుకని నారంకేడు మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ కు వెంటనే ఈరోజు పదవిని, ఆ కమిటీని భర్తీ చేయాలి అని చెప్పేసేటటువంటిది డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వానికి మంత్రి దామోదర్ గారు కూడా వెంటనే పట్టించుకోవాలి, స్పందించాలి. ఈరోజు దళితులకు ఇక్కడ ఉన్నటువంటి మీరు మంత్రి గారు దళిత మంత్రిగా ఉండి దళితుల సంక్షేమం పట్ల, దళితులకు వచ్చేటటువంటి పదవుల పట్ల మీకు శ్రద్ధ ఉండాలి అని చెప్పేసి దామోదర్ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రానున్న రోజుల్లో ఇదే నిర్లక్ష్యం కనుక జరిగితే ఈ ప్రభుత్వం దళితుల యొక్క ఆగ్రహానికి గురి కావాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి ఇవాళ హెచ్చరిక చేస్తా ఉన్నాం. అందుకని నారంకేడు మార్కెట్ యార్డ్ కమిటీ కోసం తప్పకుండా ఉద్యమం జరుగుతుందని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం.